వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన కోడెల సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో 40 ఎకరాల్లో ఆధునిక గోశాల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం లభించిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. తిప్పాపూర్ గోశాలలో 5 కోడెలు మృతి చెందిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులను పరిశీలించిన ఆయన కోడెల మృతికి అనారోగ్యమే కారణమని అధికారులు వెల్లడించారని చెప్పారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యమని తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గోశాలకు వచ్చే కోడెలను క్వారంటైన్ లో ఉంచాలని, సామర్థ్యానికి అనుగుణంగా గోశాలలను విస్తరించాలని అధికారులకు సూచించారు. ఐదు కోడెలు మృతి చెందిందనే వార్త అధికారుల ద్వారా, గోశాల నిర్వాహకుల ద్వారా, దేవాదాయ శాఖ సంబంధించిన అధికారుల విధంగా సంబంధిత డాక్టర్స్ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ 5 కూడా చాలా చిన్న ఏజ్, అంటే 6 మాసాల నుంచి 1 సంవత్సరం లోపు ఉన్నటువంటి కోడలను 4, ఒకటేమో పెద్దగా ఉన్నట్టుంది. ఏదైతే రాజన్నకు సమర్పించేటువంటి మొక్కును చెల్లించుకోవాలని చెప్పినటువంటి ఆలోచనతోటి పాలు మరువన్నటువంటి కోడెలను కూడా నిజకోడి రూపంలో సమర్పించడంతో ఇబ్బంది ఎదురవుతుందని చెప్పని ఇప్పటికీ అనేక ప్రసార సాధన ద్వారా వ్యక్తిగతంగా కూడా విడివిడిగా భక్తులకు చెప్పడం జరుగుతూ ఉంది.